ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. శాఖలు కేటాయించిన పలువురు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు ఈరోజు అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. జూలై 29 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరు కానున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కాగా ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడ నగరంతో పాటు గన్నవరం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని చెప్పారు. శాఖలు కేటాయించిన పలువురు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు ఈరోజు ఢిల్లీలో అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా, కేంద్ర సమాచార ప్రసార శాఖతో పాటు రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగా ఎల్ మురుగన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్, రక్షణ శాఖ సహాయ మంత్రిగా సంజయ్ సేత్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు విజయవాడలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి సమావేశంలో కూటమి శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారు. కూటమి తరపున గెలిచిన శాసనసభ సభ్యులు ఈరోజు విజయవాడలో సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అంగీకారం తెలిపారు. దీంతో 3 పార్టీల శాసనసభ సభ్యులు చంద్రబాబు నాయుడును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలుపుతూ, నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పిచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. కాగా ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించనున్నారు. రేపు ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణించాల్సిన ప్రయాణికులు రేపు ఉదయం 9:30 గంటలలోపు విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు. జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా కె పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు జనసేన పార్టీ శాసనసభ సభ్యుల సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ను శాసనసభాపక్ష నేతగా నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా ఆ ప్రతిపాదనకు మిగిలిన శాసనసభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరోవైపు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభ సభ్యుల సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఆమె శాసనసభాపక్ష నేత ఎంపికపై వారితో చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది.
వరదల వల్ల ప్రభావితమయ్యే లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచించింది. అవసరం మేరకు ఏ సమయంలోనైనా సేవలందించడానికి వీలుగా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. ఒక వైద్యాధికారితో పాటు ఆరోగ్య సిబ్బందితో కూడిన ప్రత్యేక వైద్య బృందాలను సిద్ధం చేయాలని, ప్రతి మండల స్థాయిలో ఒక 104, 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని సూచించింది. గర్భిణులను గుర్తించి వారిని ఆసుపత్రులకు తరలించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉండి రాజీకి అవకాశమున్న కేసుల పరిష్కారానికి జూలై 29 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నారని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. బబిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక సుప్రీంకోర్టు లోక్ అదాలత్లో రాష్ట్రంలోని కక్షిదారులకు సాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కక్షిదారులు లేదా వారి తరపు న్యాయవాదులు మరిన్ని వివరాల కోసం సమీప న్యాయస్థానాల్లోని న్యాయ సేవాధికార సంస్థను లేదా టోల్ ఫ్రీ నంబర్ 15-100ను సంప్రదించవచ్చని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరణ చేయడాన్ని తిరుపతి జిల్లా న్యాయవాదులు స్వాగతిస్తున్నారు. నూతన చట్టాల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. జూలై 1వ తేదీ నుంచి ఈ సవరణ చేసిన చట్టాలను అమలు చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని తిరుపతికి చెందిన న్యాయవాది సి. ప్రజ్ఞశ్రీ ఆకాశవాణికి తెలుపుతూ, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను తీసుకురావడం జరిగింది. 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహితను, సిఆర్పిసి 1973 స్థానంలో భారతీయ నాగరిక సురక్షిత సంహితను, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియంను తీసుకురావడం జరిగింది. వీటి వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే భారతీయ న్యాయ సంహిత ద్వారా రాజద్రోహం క్రింద ఎన్నో కేసుల్ని నమోదు చేయడం జరిగింది. రాజద్రోహాన్ని మార్చి దేశద్రోహం కిందకు సవరించడం జరిగింది. దానివల్ల భారతదేశ సార్వభౌమత్వానికి దాని ఉనికికి ఎంతో మేలు జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన నాయకులకు ప్రజలు ఈ పోస్ట్ ద్వారా అభినందనలు తెలిపేందుకు తపాలా శాఖ ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోందని అనంతపురం తపాలా శాఖ సూపరింటెండెంట్ బి. గుంపస్వామి తెలిపారు. ఈరోజు అనంతపురంలోని తపాలా శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 10 రూపాయల రుసుము చెల్లించి ఈ పోస్టు ద్వారా అభినందనలు పంపవచ్చన్నారు. ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఎవరికైనా శుభాకాంక్షలు తెలపవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాబోయే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యాంశాలు, నమూనా ప్రశ్నాపత్రాల పేరిట కొన్ని వెబ్సైట్లు అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని, వీటి పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు తెలిపింది. విద్యార్థులు ప్రామాణికమైన సమాచారం కోసం CBSE వెబ్సైట్ను వీక్షించాలని బోర్డు సూచించింది. నంద్యాల జిల్లా ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో స్వల్ప వరద ప్రవాహం నమోదైందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. జూరాల జలాశయం నుంచి 4052 క్యూసెక్కుల వరద ప్రవాహం జలాశయానికి చేరిందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 809 అడుగులుగా ఉందని తెలిపారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 33.718 టీఎంసీలుగా ఉందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. శాఖలు కేటాయించిన పలువురు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు ఈరోజు అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. జూలై 29 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.